ఇండియాకు బంగ్లాదేశ్కు చిచ్చు పెట్టిన పాకిస్తాన్. పాక్కు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకున్న బంగ్లా ప్రభుత్వం. పదవి కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్ ప్రాధాన్యతలు మారిపోయాయి. విదేశాంగ విధానంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం భారత్తో స్నేహపూర్వక వైఖరితో ఉండే బంగ్లాదేశ్ ఇప్పుడు శత్రువుగా భావిస్తూ పాకిస్తాన్ పంచన చేరుతోంది. క్రమంలోనే ఇతర దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను క్రమంగా పెంచుకుంటున్నాయి. పాకిస్తాన్ దోస్తీ కోసం ఎంత చేయాలో ఏమేం చేయాలో అంతా చేస్తోంది. తాజాగా ఆ దేశంతో వాణిజ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీసా ప్రక్రియను యూనస్ సర్కార్ మరింత సులభతరం చేశారు. పాకిస్తాన్ రాయబారులు ఉన్నతాధికారులకు వీసాలు జారీ చేసే సమయంలో ఢాకా నుంచి ప్రత్యేక క్లియరెన్స్ అవసరం ఉండేది. ఇప్పుడు ఆ క్లియరెన్స్లు ఏవీ అవసరం లేకుండా నేరుగా వీసాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు పాకిస్తాన్లోని బంగ్లాదేశ్ హై కమిషనర్ ఇక్బాల్ హుస్సేన్ లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యాపార వర్గాలకు వెల్లడించారు. పాకిస్తాన్తో సత్సంబంధాల కోసం యూనస్ సర్కార్ చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్బాల్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరింతగా పెంచేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు 53 ఏళ్లలో తొలిసారిగా గత నెల పాక్ నుంచి నేరుగా బంగ్లాకు కార్గో షిప్ రవాణా సరుకు నౌకలు చేరుకున్నాయి. షేక్ హసీనా సర్కారు ఉన్న సమయంలో పాక్ నుంచి వచ్చే కార్గో షిప్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్న నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిబంధనను తొలగించింది యూనస్ సర్కార్. దీనివల్ల కార్గో షిప్ తరలింపు సులభమైంది. అయితే రవాణా సరుకు ముసుగులో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటు గ్రూపులకు ఆయుధాలు అందొచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరో 2 దేశాల మధ్య సరిహద్దులు ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు పంపింది. సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యం కాల్పులు జరిగిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఘటన తర్వాత సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.